ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక కాంట్రవర్సీ ఉంది మేడం. Yeah, ఎందుకు అంటే సెక్స్ ఎడ్యుకేషన్, రైట్. బ్యాడ్ టచ్, గుడ్ టచ్. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. వెన్ కమింగ్ టు ద సెక్స్ ఎడ్యుకేషన్, ఇది ప్రతి వాళ్ళ జీవితంలో కంపల్సరీ, కానీ అది చెప్పాలంటే మాత్రం ఎవరు ఇష్టపడట్లేదు. రైట్. సో మీరు చెప్పేది కూడా పిల్లలకు అన్నీ చెప్పాలా, అన్నీ చెప్తే దాన్ని అర్థం చేసుకోకపోతే ఒక రకంగా ఉంటుంది, అపార్థం చేసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు విచ్ వన్ ఈస్ బెస్ట్? ఇది నేను కాంట్రవర్షియల్ అనను, బట్ ఇట్స్ అన్ అవేర్నెస్. సో ఏజ్ అప్రోప్రియేట్ ఉంటుంది ఇది కూడా. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయాలి, ఇలా ఇంట్రొడ్యూస్ చేయాలని దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ కూడా, వీడియోస్ కూడా యానిమేటెడ్లో ఉంటాయి. ఆ ఏజ్ ప్రకారం ఎంతవరకు అర్థం చేసుకోవాలి అనేది ఉంటుంది. ఒకవేళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరైనా నిన్ను సమ్ పార్ట్లో టచ్ చేసినప్పుడు ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ దట్ ఈస్ బ్యాడ్ టచ్ కదా. ఎప్పుడైతే కంఫర్ట్ ఉంటుంది, ఇలా ముట్టుకోవడము, ఇలా ట్యాప్ చేయడము, నెత్తిని ఇలా అనడము, ఇట్ ఈస్ కంఫర్టబుల్. అదే ఇక్కడ నడుము మీదనో ఇంకేడనో చేస్తే దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. అలాంటి పక్షాన మీరేం చేయాలి, యాజ్ ఎ చైల్డ్గా నువ్వేం చేయాలి, సే నో టు దెమ్. ఓకే, ఇట్లాంటివి చెప్పాలి. నీ దగ్గర ఈ నియర్ బై నీకు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి వెళ్ళి చెప్పాలి. ఎవరు లేరు అని అనుకుంటే వచ్చి మమ్మీకి కంపల్సరీ చెప్పాలి, లేదా డాడీకి. సో ఒక పర్సన్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఏదైనా ఓపెన్ గా చెప్పే ఒక పర్సన్ ఉండాలి ఇంట్లో. అది పేరెంట్స్ అవ్వకపోతే రేపు పొద్దున ఫ్రెండ్స్ అవుతారు. లేదు ఫ్రెండ్స్ కూడా కొంచెం నామోషిగా ఫీల్ అయ్యారు అనుకోండి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు, ఆటోమేటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో ఆ ఫ్రీడమ్ అంటే ఆ ఓపెన్నెస్, ఓపెన్ కన్వర్జేషన్ అనేది ఇవ్వాలి పిల్లలకి. చెడిపోతారా అంటే కాదు, యు ఆర్ గైడింగ్ దెమ్. రైట్ రాంగ్ అనేది గైడ్ చేసే ఆ బాధ్యత పేరెంట్స్ ఉంటుంది. ఏజ్ అప్రోప్రియేట్, దాని రిలేటెడ్ బుక్స్, వీడియోస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.